హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు సరయు డ్రీమ్స్. శ్రీ 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 ప్రసన్న ఆంజనేయ స్వామి ద్వారకామాయి సాయిబాబా దేవస్థానం, అశోక్ నగర్, కర్నూలు అండి. ఈరోజు నేను మీకు కర్నూలులో అశోక్ నగర్లో ఉన్న సాయిబాబా టెంపుల్ని చూపిస్తానండి. కర్నూలులో ఉన్న వాళ్ళందరూ అశోక్ నగర్ బాబా టెంపుల్ అని పిలుస్తామండి ఈ టెంపుల్ని. ఈ టెంపుల్ ముఖద్వారం నుండి లోపలికి రాగానే టెంపుల్ మొత్తం ఇలా కనిపిస్తుంది. మొత్తం వ్యూ చూడండి టెంపుల్ది. ఇక్కడ సాయిబాబా వారు మాత్రమే కాకుండా ఆంజనేయ స్వామి, శివయ్య, శ్రీరాముల వారు కూడా ఉంటారు. ఇది టెంపుల్ మొత్తం అండి, ముందర భాగం మొత్తం. ఇది చాలా పెద్ద టెంపుల్ అండి. ఈ టెంపుల్కి ఒక ప్రత్యేకత ఉంది. ఈ టెంపుల్లో మనం బాబావారి దగ్గర స్పర్శ దర్శనం చేసుకోవచ్చు. వేరే టెంపుల్ దగ్గర ఎక్కడ ఈ అవకాశం ఉండదు. ఈ టెంపుల్లో మాత్రం మనము లోపల గర్భగుడిలోకి వెళ్ళి బాబాగారి పాదాలు ముట్టుకొని మనం నమస్కరించుకోవచ్చు. అదే ప్రత్యేకత అండి. ఇంతకన్నా మనకి ఏం కావాలండి. ఇక్కడ చూడండి, ఇది మొత్తం బాబా టెంపుల్. అక్కడ టెంకాయలు కొట్టే ప్లేస్ అండి. తర్వాత అక్కడ వైట్ బోర్డ్ చూశారు కదా, అక్కడ గురువారం నాడు ఎవరైనా దాతలు ఉంటే వాళ్ళ పేర్లు రాస్తారు. దాని ఆపోజిట్లోనే ఇక్కడ తులసి చెట్టు ఉంది చూడండి, తులసి కట్ట ఉంది. మేము కార్తీక మాసం అప్పుడు ఇక్కడికే వచ్చి దీపాలు వెలిగిస్తామండి. దాని పక్కనే ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి. నవగ్రహాల పక్కనే జమ్మి చెట్టు ఉందండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, జమ్మి చెట్టు ఉంటుంది. దీని చుట్టూతో కూడా మనము ప్రదక్షిణలు చేసుకోవాలి. ఇక్కడ అండి మనం ఇండ్లలో ఉన్న ఓల్డ్ విగ్రహాలు, పాత విగ్రహాలు అలా ఉంటాయి కదండి, చాలామంది ఇక్కడికి తెచ్చి పెడతారు. చాలా పెద్ద చెట్టు అండి ఇది, జమ్మి చెట్టు. ఇక్కడ చెట్టుకు సంబంధించి కొన్ని మంత్రాలు కూడా రాశారు చూడండి. దాని పక్కనే నాగుల కట్ట ఉంది. ఈ నాగుల కట్ట మధ్యలో వినాయకుడు ఉన్నారండి, మధ్యలో అలాగే రాగి చెట్టు కూడా ఉంది. ఇది టెంపుల్ అయితే చాలా పెద్ద టెంపుల్ అండి. మొత్తం నాగమయ్య అండి, జంట నాగులు చూడండి. ఇక్కడ చెట్టుకు సంబంధించిన మంత్రము, నాగదేవత మంత్రం అన్నీ కూడా రాసి ఉన్నాయి. మధ్యలో వినాయకుడు ఉన్నారండి. ఇంతకుముందు ఈ కట్ట చాలా పాతగా ఉండేది. ఈ మధ్య దాన్ని కొంచెం మళ్ళీ అంతా పడగొట్టేసి మళ్ళీ కట్టారండి. కింద చూడండి నాగమయ్యను ప్రతిష్ఠ చేసిన వాళ్ళు పేర్లు. గుడి అయితే చాలా పెద్ద గుడి అండి. ఇది లొకేషన్ కూడా చాలా ఈజీ అండి. అశోక్ నగర్ బాబా టెంపుల్ అంటే ఎవరైనా తీసుకెళ్తారు. కర్నూలులో ఉండేవాళ్ళు కానీ కర్నూలుకి వచ్చే వాళ్ళైనా సరే ఒక్కసారి ఈ టెంపుల్ని విజిట్ చేయండి. ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ బాబాకి సంబంధించిన దుని ఉంది. తర్వాత పక్కన ధ్వజస్తంభం ఉంది. వీడియో అయితే కొద్దిగా లెంత్గానే ఉందండి. ఏమంటే టెంపుల్ అంతా కవర్ చేయాలి కదా అన్నట్టు నేను కొంచెం నిదానంగానే తీశాను, మొత్తం చూపిద్దామనేసి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఒకసారి చివరి వరకు వీడియోని మొత్తం చూడండి. టెంపుల్ లోపలికి రాగానే ట్యాప్స్ ఉంటాయండి. అందరు అక్కడ కాళ్ళు కడుక్కొని పక్కన ఉన్న నాగమయ్యను దర్శించుకొని లోపలికి వస్తారు. లోపలికి రాగానే మనకి బాబావారు కనిపిస్తారండి. చూడండి, అదిగో బాబావారు. ఇది బాబావారికి సంబంధించిన హుండీ అండి. అలాగే బాబావారికి ఆపోజిట్లో దుని ఉంటుందండి. అది నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. అందులో టెంకాయలు వేసేవాళ్ళు, నవధాన్యాలు వేసేవాళ్ళు కూడా వేస్తూ ఉంటారు. మేము లోపలికి వచ్చేటప్పుడు దుని దగ్గర విభూది పెట్టుకొని లోపలికి వచ్చామండి. చూడండి, బాబావారు రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. బాబావారి ఎదురుగా బాబావారి పాదాలు ఉన్నాయండి. ఆ పాదాల పక్కన వెండి పాదుకలు కూడా ఉన్నాయి, మనం చూడొచ్చు ఒకసారి. ఇప్పుడే మా బాబు కూడా మొక్కేసి వెళ్ళారండి. తర్వాత మా హస్బెండ్ కూడా వచ్చి మొక్కారు. చూడండి, ఇక్కడ ఈ టెంపుల్లో ఇదే ప్రత్యేకత అండి. మనం ఏ టెంపుల్కి వెళ్ళినా బాబావారిని మనము ముట్టుకోవడానికి కూడా వీలు ఉండదండి. కానీ ఇక్కడ బాబావారి దగ్గర చేతి దగ్గర మన తల పెట్టి మన కష్టాలన్నీ చెప్పుకోవచ్చు బాబాతో. మన తల మీద బాబావారు చెయ్యి పెట్టి, నాయన ఏ సమస్యలకు నువ్వు ఇబ్బంది పడొద్దు నాయన, నేనున్నాను కదా అని ఒక తండ్రిలాగా అండి. మనకి ఏదైనా కష్టం వస్తే మన తండ్రి తల్లి దగ్గరికి వెళ్ళి ఎలా చెప్పుకుంటామో మన బాబావారి దగ్గరికి వెళ్ళి అలా చెప్పుకోవచ్చండి. ఏ కష్టమున్నా తను తీరుస్తారండి. వెంబడే కుదరకపోయినా కొద్దిగా సహనం పఠిస్తే మాత్రం ఖచ్చితంగా బాబావారు మాత్రం మన కోరికలు తీరుస్తారు. ఇక్కడ చూడండి, చిన్న బాబావారు. ఈ బాబా విగ్రహం వచ్చేసి ఉత్సవ విగ్రహం అండి. గురువారం పల్లకిలో ఈ బాబావారిని ఊరేగిస్తుంటారు. నేను దర్శనం చేసుకుందామని వెళ్ళేసరికి పూజారి వచ్చి మంగళారతి ఇస్తానమ్మా, కొంచెం వెయిట్ చేయమ్మా అని చెప్పారు. తర్వాత మంగళారతి తీసుకున్న తర్వాత నేను కూడా బాబావారికి మొక్కానండి. బాబావారిని మొక్కుతుంటే అసలు ఏమీ కనిపించదండి మనకు. కేవలం మన తండ్రితో మన సమస్యలు చెప్పుకోవడానికి వచ్చామండి. బాబావారు ఉన్నారండి, నమ్మండి. బాబాను నమ్మితే మనకు జీవితాంతం మనం సుఖంగా ఉండొచ్చు. బాబావారి దర్శనం తర్వాత బయటికి రాగానే ఇక్కడ బాబాకి సంబంధించిన ఏకాదశ సూత్రాలు ఉంటాయండి. మొత్తం రాసి ఉంటారు. టైం ఉన్నవాళ్ళు, ఓపిక ఉన్న వాళ్ళు కూర్చొని చదువుకోవచ్చు. దాని పక్కనే అయ్యప్ప స్వామి వారి
ఫోటో కూడా ఉందండి. చూడండి అయ్యప్ప స్వామి వారికి సంబంధించిన హుండీ కూడా పక్కనే ఉంటుంది. ఇది మైక్ సెట్ అండి. ఎందుకు చూపిస్తున్నానంటే ప్రతి గురువారం ఇందులోనే భజనలు పాటలు అన్నీ పాడతారండి ఇక్కడ కూర్చొని ఈ ప్లేస్లోనే మొత్తము. ఇక్కడ చూడండి పైన అది మా హస్బెండ్ చూపిమని చెప్తున్నారు వీడియోలో. ఏమంటే అది ప్రతిరోజు కూడా మంగళారతి పాటను పెడతారు కదా బాబాకి, అది అందులో వినిపిస్తుందండి. డ్రమ్స్ అండి అవి. ఇక్కడ కనిపిస్తున్న 2 బాక్సెస్లో అండి బియ్యం బ్యాళ్ళు వేస్తారు. ఎవరైనా సరే తమ తమ కోరికలు తీరినప్పుడు అన్నదానం చేయలేని వారు ఇలా బియ్యం బ్యాళ్ళు అయినా తీసుకొచ్చి ఆ బాక్స్లలో వేస్తారండి. మేము కూడా నేను వీడియో తీసిన రోజు మా మామయ్య గారి తద్దినం అండి ఈరోజు. సో అందుకని నేను ఆ రోజు అన్నదానం కింద బియ్యము బ్యాళ్ళు ఆ బాక్స్లలో వేశానండి. తర్వాత ఇక్కడ బాబావారి పక్కనే శివయ్య కూడా ఉన్నారండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ముందర వినాయకుడు అండి, తర్వాత పక్కన శివయ్య అండి. ఈరోజు బాగా అలంకరణ చేశారు శివయ్యకి. సోమవారం అయితే ఇంకా అసలు మనకు 2 కళ్ళు సరిపోవండి, అంత బాగా అలంకరణ చేస్తారు శివయ్యకి. ముందర నందీశ్వరుని ఉన్నారు చూడండి. ఇక్కడ శివయ్యకు సంబంధించి హుండీ కూడా ఉంది చూడండి. ఎవరైనా కానుకలు తెస్తే ఇందులో వేసుకోవచ్చు. తర్వాత మేము మంగళారతి తీసుకొని తీర్థం కూడా తీసుకున్నామండి. బాబాకు సంబంధించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. బాబా అంటే తండ్రి అండి. మనం ఎప్పుడైనా సరే అండి షిరిడీకి వెళ్ళేటప్పుడు ఒకటి గమనించండి, మనం మన పుట్టింటికి వెళ్తున్న ఫీలింగ్ వస్తుందండి. అంటే మనం మన తల్లి తండ్రి దగ్గరికి వెళ్తే ఎంత సంతోషపడతామో ప్రతి ఆడపిల్లకి బాబా గారి షిరిడీకి వెళ్ళినప్పుడు అదే అనుభూతి మనకు వస్తుందండి. మేము షిరిడీకి వెళ్ళినప్పుడు అలాగే అనిపించిందండి. షిరిడీలో అడుగు పెట్టగానే ఏదో ఇంకా మన బాబా దగ్గరికి వచ్చేసాము, ఇంకా మనం అన్ని సమస్యలు మన బాబాకి చెప్పుకోవచ్చు అన్న ఇదిలో మేము చాలా ఆనందంగా ఉంటామండి. అసలు వెళ్ళేసరికి షిరిడీలో అడుగు పెట్టేసరికి చాలా ఏడుపు వచ్చేసిందండి. అంటే ఇంకా బాబా దగ్గరికి వచ్చేసాం, మనకి ఏ ప్రాబ్లము లేదు, షిరిడీ నుండి వెళ్ళిపోయేటప్పుడు మన సమస్యలన్నీ తీరుతాయి అన్న ఆనందంతో ఉన్నామండి. ఇక్కడ చూడండి బాబా పక్కన రామిరెడ్డి తాత అండి. తర్వాత ఇక్కడ దత్తాత్రేయ స్వాముల వారు ఉన్నారు. బాబా వారికి మరొకసారి మంగళహారతి ఇచ్చారండి. ఎంత అదృష్టమో అండి, ఇవాళ చాలాసార్లు నేను హారతి అందుకున్నాను బాబాది. నేను బాబా వారికి ప్రదక్షిణలు చేసిన తర్వాత విభూది ఉందండి పక్కన. నేను మా వారు మా బాబుకి విభూది పెట్టానండి. ఇక్కడ బాబావారి పక్కనే రాముల వారు, సీతమ్మ, లక్ష్మణుల వారు, ఆంజనేయ స్వామి వారు ఉన్నారండి. ఇక్కడే చూడండి అమ్మవారైతే ఎంత అందంగా ఉన్నారో, అసలు చాలా బాగున్నారు చూడండి. నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. సీతమ్మ తల్లి, రామయ్య తండ్రి, మా కష్టాలన్నీ తీర్చు తండ్రి, అందరినీ సుఖ సంతోషాలతో ఉంచు తండ్రి అని మొక్కుకుందాము. ఇక్కడ పక్కన లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారండి. అమ్మవారు చూడండి ఈరోజు బ్లూ కలర్ శారీలో చాలా అందంగా ఉన్నారు. ఇంకా ఇటు పక్కన విష్ణుమూర్తుల వారండి. స్వామివారికి దండం పెట్టుకోండి అందరూ. ఈ టెంపుల్ చాలా పెద్దదండి. ఈ టెంపుల్కి వస్తే కనీసం మనకు 10 minutes అయినా పడుతుంది. అందరూ దేవతలు దేవుళ్ళని మనం దర్శనం చేసుకునేసరికి. చూడండి సీతారాముల వారికి సంబంధించి హుండీ అండి. ఇక్కడ కూడా మేము మంగళహారతి తీసుకొని తీర్థం తీసుకున్నామండి. తర్వాత ఇక్కడ పక్కన చూడండి ఆంజనేయ స్వాముల వారు, చాలా పెద్ద విగ్రహం అండి. ఇక్కడ ఈ టెంపుల్కి కూడా అండి బయట ఆంజనేయ స్వాముల వారిది పెద్ద విగ్రహం ఉంది. కర్నూలులో ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. అశోక్ నగర్ బాబా టెంపుల్ దగ్గర పెద్ద విగ్రహం ఉందంటే ఎవరికైనా తెలుస్తుంది. ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి వారికి సంబంధించి పాదుకలండి. ఇక్కడ ఆంజనేయ స్వామి వారి దగ్గర కూడా మంగళహారతి తీసుకొని తీర్థం తీసుకున్నామండి. అంతే అండి. ఈ వీడియో చాలా లెంత్ అయిందండి ఇప్పటికే. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సరయు డ్రీమ్స్ అండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం సాయిరామ్.